నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వియత్నాం బోటు ప్రమాదంలో తాడేపుగూడెం వాసి క్షేమం, సంతోషంలో కుటుంబ సభ్యులు. వాటర్ల నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేయించుకోండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిన మానవతా సేవా సంస్థ. ఆడపిల్లల భద్రతపై ఉన్న చట్టాలు, పోలీసుల సేవల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించిన భీమడోలు ఎస్ఐ మదీనా బాషా. తాళముదురుపాడులో బాల వెంకన్నకు 3 కేజీల వెండి మకర తోరణం సమర్పించిన భక్తులు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదం వార్త దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తాడేపుగూడెంకు చెందిన ప్రముఖ మొబైల్ హబ్ సెల్ షాప్ ఓనర్ సమయమంతుల శ్రీనివాస్ కూడా ఉన్నారనే సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే కొద్దిసేపటికే ఆయన సురక్షితంగా ఉన్నారనే సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా వారు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ బంధువులు, స్నేహితులు, శ్రేయోల్లాసులు చేసిన ప్రార్థనలు చూపిన ఆప్యాయతకు ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మొదట ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చాలా భయపడ్డామని అన్నారు. కానీ ఆయన క్షేమంగా ఉన్నారని తెలిసిన తర్వాత ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ క్లిష్ట సమయంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. ఈ సంఘటనతో తాడేపుగూడెం ప్రజలు కూడా ఊరట వ్యక్తం చేస్తూ ఆయన క్షేమంగా తాడేపుగూడెంకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. మేము తాడేపల్లిలో మొబైల్ హబ్ అని మొబైల్ షాప్ అయితే రన్ చేస్తున్నాము. మేము ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వడం వల్ల రెగ్యులర్గా మేము టార్గెట్స్ ఫినిష్ చేస్తే ఎవ్రీ ఇయర్ ట్రిప్స్ అయితే మాకు కంపెనీ నుంచి వస్తూ ఉంటాయి. సో అదే విధంగా మేము లావా కంపెనీ ట్రిప్ నుంచి మా బ్రదర్ ఈసారి ఇంటర్నేషనల్ ట్రిప్ వియత్నాం అయితే వెళ్ళడం జరిగింది. సో ఆయన హోల్సేల్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి. సో ఇదే సమయంలో అనుకోకుండా 11వ తారీఖు ఇక్కడ వియత్నాంలో ఒక బోటు ప్రమాదం అయితే జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. అది తెలిసిన వెంటనే మేమందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యాము. అనుకోకుండా ఒక వితిన్ 1 అవర్లో అన్నయ్య గారు మాకు కాల్ చేయడం, వీడియో కాల్ చేయడం, నేను సేఫ్గా ఉన్నాను, మీరు అందరూ భయపడద్దు. కానీ ఆయన చాలా బాధపడుతూ నాతో పాటు ఉన్న తోటి డిస్ట్రిబ్యూటర్లు అక్కడ కొంతమంది బోటు ప్రమాదంలో చనిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ఏదైనా కానీ ఇలాంటి ప్రమాదాలు తరచుగా ఇంటర్నేషనల్ ట్రిప్లో జరుగుతూ ఉన్నాయి. ఇది అక్కడ గవర్నమెంట్ సేఫ్ జోన్లో సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక రకంగా బాధాకరం, అలాగే అన్నయ్య సేఫ్గా ఉండడం కూడా మాకు చాలా ఆనందకరం. సో ఈరోజు ఉదయం కూడా అన్నయ్యతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళైతే సేఫ్గా ఉన్నారు, ఎయిర్పోర్ట్కి అయితే వస్తున్నారు. రేపు సోమవారం అయితే తాడేపల్లిగూడెం రీచ్ అవబోతున్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను పారదర్శకంగా నమోదు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలను సక్రమంగా అందించి అవసరమైన పత్రాలను సంబంధిత అధికారికి సమర్పించాలని కోరారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని, ఎలాంటి సందేహాలు ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని కమిషనర్ యేసుబాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్
జరుగుతుంది ఇప్పుడు ఓటర్స్ లిస్ట్ మీద. మన భారతదేశంలో ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైంది, చాలా ఆయుధం ప్రతి వ్యక్తికి కూడా. దాన్ని 18 సంవత్సరాలు నిండిన తర్వాత మనం లైఫ్ ఉన్నంతకాలం ఆ ఓటు హక్కుని కలిగి ఉంటాం. అది ఓటు హక్కు దాని మీద ఈ డూప్లికేట్సు, డెత్లు, డబల్ ఓటింగు, పర్మనెంట్ షిఫ్టింగు ఇటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం వారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సర్పాగ్రం నిర్వహించడం జరిగింది దేశం అంతా. అయితే ఇప్పుడు మన జిల్లాలో, మన పట్టణంలో మనం చూసుకుంటే చాలా చోట్ల కొన్ని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ స్టేషన్ల వారీగా బిఎల్ఓ సెక్రటరీని బిఎల్ఓలుగా బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నిర్వహించడం జరిగింది. అలాగే పొలిటికల్గా పార్టీల తరపున బిఎల్ఏలు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే మిగతా సెక్రటరీ స్టాఫ్, అంగన్వాడీ టీచర్సు, ఆశా వర్కర్సు, ఏఎన్ఎంస్, తర్వాత ఆర్పీలు అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైంది కనుక ఓటు పోవడానికి వీల్లేదని మనం ఇప్పుడు రివిజన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి దయచేసి గమనించి మీ ఓటు నమోదైందా లేదా, మీ ఓటు ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. అంటే ఇందులో డెత్ అయిపోతే డెత్ అయినట్టు కరెక్ట్గా చెప్పొచ్చు. పర్మనెంట్ మైగ్రేషన్ అయితే పర్మనెంట్గా మైగ్రేషన్ అంటే పలానా ఊరు వెళ్ళిపోయారు ఇంకా రారు అనేది చెప్పొచ్చు. ఉన్న వాళ్ళకి అందరికీ ఓట్లు ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం 3 పద్ధతులు. ఈ 3 పద్ధతుల్లో ప్రజలందరూ కూడా గమనించుకుని మీ యొక్క దగ్గరలో ఉన్న పోలింగ్ స్టేషన్ సచివాలయానికి వెళ్ళి అక్కడ మీకు ఇచ్చిన ఫామ్స్ని ఫిలప్ చేసి ఇచ్చి ఓటు హక్కుని పునఃపరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాడేపూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల మురళీధర్ అపార్ట్మెంట్లో తాడేపూడెం మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 2 పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. పుష్పశ్రీ లలిత అనే ఇంజనీరింగ్ విద్యార్థికి ఫీజు సహాయం నిమిత్తం మానవతా తరపున 5,000 రూపాయలు, కేవీ రామారావు 1,000, మొత్తం 6,000, మరొక విద్యార్థి సతీష్ అనే విద్యార్థికి యూనిఫామ్ నిమిత్తం 1,500 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పైడికొండల సింధు, మానవతా అధ్యక్షులు కర్రి రాజారావు, కార్యదర్శి అరుణ, ట్రెజరర్ ఊడిమూడి శ్రీనివాసరాజు, జనపనేని రాజేంద్ర కుమార్, చేకూరి బంగారరాజు, కంచర్ల నరసింహం, ఎర్ర ఆంజనేయ స్వామి, బి హరికుమార్, ఎల్ఐసి పోన్రంగారావు, కేవీ చలం, విజయకుమారి, లక్ష్మి, నార్ని త్రిమూర్తులు, పోతినేడి వెంకటేశ్వరరావు, కేవీ రామారావు దంపతులు, ఎగ్గిన శరత్, మోహన్, ఆంజనేయులు, అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమం మా మానవతా అధ్యక్షులు శ్రీ కర్రి రాజారావు గారి ఆధ్వర్యంలో ఒక విద్యార్థినికి కాలేజీలో చిన్న అమౌంట్ ఫీజు కట్టడానికి ఇబ్బంది అవుతున్న దృష్ట్యా ఆమెకి ఈరోజు మన సభ్యులందరూ కలిసి ఆ అమ్మాయికి కొంత అమౌంట్ హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అంతేకాకుండా అందరికీ తెలుసు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఆపదలో ఉన్నవారు ఎవరైనా సరే, ఎటువంటి ఇబ్బంది అయినా సరే మన మానవతా సంస్థ అడ్రస్ చేస్తుంది. దానికి నిదర్శనం మొన్న 11వ తారీఖు ఒక వ్యక్తి ఎక్కడో మెయిన్ రోడ్ మీద షాప్ దగ్గర పడిపోయి ఉంటే మా మానవతా సభ్యురాలు విజయకుమారి గారు అతన్ని గుర్తించడం, వెంటనే మా బంగారరాజు గారికి ఫోన్ చేయడం, వీరందరూ వెళ్ళి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. ఇలాంటివి 1, 2 కాదు, అనేక కార్యక్రమాలు ఎవరికైనా ఇబ్బంది అవుతుంది అన్న సమయంలో మేము దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంత సహకారం అందించిన ముందుగా మా సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మానవతా నూతన కార్యాలయం నిర్మించుకోవాలి తాడేపల్లిగూడెం మండల యూనిట్ తరపున అనేది కృషి చేస్తూనే ఉన్నాం. దానికి దాతలందరూ కూడా మేము సహాయం చేస్తామని ముందుకొస్తూ ఉన్నారు. త్వరలోనే ఆ కార్యాలయం నిర్మాణ పనులు కూడా అది వేగంగా పూర్తి అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కొత్త టీము మా కొత్త అధ్యక్షులు కర్రి రాజారావు గారు, అరుణ్ గారు, శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో మొదటి కార్యక్రమంగా జూలై 1న డాక్టర్స్ డే కార్యక్రమం విజయవంతంగా చేసామండి. అలాగే ఇది 2వ కార్యక్రమం. ఈరోజు కుమారి పుష్పశ్రీ లత ఆవిడ డిప్లొమా చేసి ఇంజనీరింగ్లో ఉండగా ఫీజు నిమిత్తం కొంచెం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉందన్న ఉద్దేశంతో మన తరఫున ఫీజు నిమిత్తం కొంత ఆర్థిక సహాయం చేస్తున్నామండి. అలాగే చిరంజీవి సతీష్కి కాలేజీకి సంబంధించిన యూనిఫామ్ అవసరం ఉందని చెప్పి యూనిఫామ్కి సంబంధించి ఆర్థిక సహకారం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మానవత ఎప్పుడు నిజమైన అవసరం
నీడ్ ఎక్కడుందో మన సభ్యులు తెలుసుకోవడం, వెంటనే దానికి స్పాంటేనియస్గా స్పందించడం జరుగుతుందండి. మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రెండో ప్రోగ్రాం ఇంజనీరింగ్ విద్యార్థి కుమారి పుష్ప శ్రీలత ఫీజుల నిమిత్తం ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. అలాగే సతీష్ అనే విద్యార్థి యూనిఫామ్ నిమిత్తం కొంత సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని సంకల్పం ఉంది. ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలు చేస్తామని. సేవా సంస్థలు అనేకం ఉన్నాయి. అందులో స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదట ఫ్రంట్ లైన్లో నిలబడేది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేటటువంటిది. ఇది మాటల్లోనే కాక చేతల్లోనూ ప్రాక్టికల్గాను నిత్య జీవితంలోనూ అందరికీ ఏ కష్టంలో ఉన్నా సరే, ఏ ఇబ్బందులు ఉన్నా సరే అందరికీ కూడా తోడ్పడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ. ఇందులో ఉన్న వాళ్ళు అందరినీ నేనైతే సభ్యులు సైనికులు అంటాను. ఏం చేతంటే ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మరి సైనికులు దేశాన్ని రక్షించే వాళ్ళు అయితే మానవతా సేవా సంస్థ సభ్యులందరూ కూడా కష్టం ఎక్కడుంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళి మేము దాన్ని సాల్వ్ చేస్తాం. మేము మా తాహతకు తగ్గట్టు, మా స్తోమతకు తగ్గట్టు, మా స్థితికి తగ్గట్టు, మా స్థాయికి తగ్గట్టు మేము సహకారం అందిస్తాం అని ముందు నిలబడి మరి చాలా ధైర్యంగా చెప్పింది చేసింది చెప్పేటటువంటి ఒక సంస్థ. భీమడోలో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థినులకు మహిళల హక్కులు, భద్రత, పోలీస్ సేవలపై భీమడోలు ఎస్ఐ మదీనా బాషా అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై జరిగే వేధింపులు, ఈవ్ టీజింగ్, గృహహింస వంటి ఘటనలను అరికట్టేందుకు అమల్లో ఉన్న చట్టాల గురించి ఆయన వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, ఫిర్యాదు చేయడంలో వెనకాడవద్దని విద్యార్థినులకు సూచించారు. ఆపద సమయంలో తక్షణ సహాయం కోసం ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లో దిశ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ సిబ్బంది, భీమడోలో పోలీస్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. కొంతమంది టీచర్స్ చెప్తారు, కొంతమంది పేరెంట్స్ చెప్తారు, కొంతమంది ఇద్దరికి కూడా చెప్పలేక ఇబ్బంది పడి రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. అవునా కదా? సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా మీ పక్కనే ఉండేది మీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఉంటారు. మీ ప్రాబ్లం షేర్ చేసుకోవాలి. ఆవిడ కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా మీ గురువు, మీ టీచర్స్ లేదా ఇక్కడ వార్డెన్ వాళ్ళు చెప్పాలి అండ్ మీ పేరెంట్స్ తెలియజేయాలి. ఇక్కడ వరకు కూడా మీకు అవలేదనుకోండి, ఇమీడియట్గా మా ఫోన్ నెంబర్ తెలుసు కదా, ఏ నెంబర్ చేస్తారు పోలీస్ మాట్లాడంటే 112. ఓకేనా? 100 మన ఆంధ్ర తెలంగాణ వెరిఫికేషన్లో తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది 100. సో మన నెంబరు 112 అంతే కదా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం,
ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక తాళమునుపాలలో వేంచేసి ఉన్న బాల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి దాతలు వెండి మకర తోరణం అందజేశారు. చిన్నం శ్రీనివాసరెడ్డి, లలిత కుమారి దంపతులు, వెంకటదుర్గ సాయి కుమార్ రెడ్డి, సుధారాణి దంపతులు, కోవూరి లక్ష్మణ్ రెడ్డి, బేబీ వనితాదేవి, ప్రణీతారెడ్డి వారి ఆర్థిక సహకారంతో మకర తోరణాన్ని తయారు చేసి ఆలయ ఈవో పి హరేరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సుదర్శనం వెంకట సీతారామ లక్ష్మీ నరసింహ శాస్త్రాచార్యులకి ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనం, దీక్షాచరణ, వాస్తు పూజ, వాస్తు హోమం, పూర్ణాహుతి, పంచామృతాభిషేకం పూజలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో 3 కేజీల పైబడి వెండితో ఈ మకర తోరణం స్వామివారికి అందజేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. మరింతమంది భక్తులు ఈ స్వామివారికి సేవలో పాల్గొని ఈ గుడి పూర్వ వైభవానికి సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో కర్రి రవికుమార్ రెడ్డి, కేబుల్ పండు, పౌల్ట్రీ మహదేవరెడ్డి భక్తులు పాల్గొన్నారు. మా శ్రీనివాసపురంలో చారిత్రకమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైనది. మా ఊరిలో అనేక మంది భక్తులు స్వామివారికి అనేక కైంకర్యాలు చేసి ఉన్నారు. వాటిల్లో శ్రీనివాసరెడ్డి గారి దంపతులు, వారి అల్లుడు గారు, వాళ్ళ అబ్బాయి, కోడలు వీరు స్వామివారికి ఏం చేస్తే బాగుంటుందని సుమారు ఒక ఏడాది క్రితం నా దగ్గరకు వచ్చి అడగటం జరిగింది. దానివల్ల వీరికి నేను మకర తోరణం చేయించండి, స్వామివారికి బాగుంటుంది, సర్వతోముఖాభివృద్ధిగా కుటుంబం విరాలిల్లుతుందని చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చుకు వెరవకండగా చక్కగా స్వామివారికి మకర తోరణం చేయించారు. వారిని వారి బిడ్డల్ని స్వామివారు సర్వదా ఆశీర్వదించాలని మంగళాశాసనం చేస్తున్నాము. ఈ దంపతులని, వీరి వంశాన్ని స్వామివారు సర్వతోముఖాభివృద్ధి కింద వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాము. అయితే 4 సంవత్సరాల క్రితమే అనుకున్నామండి. కాకపోతే స్వామివారు ఇప్పుడు కరుణించారు. సుమారు కాతేరు గ్రామంలో లక్ష్మణాచార్యులు గారు కదండి వారి పేరు, లక్ష్మణాచార్య గారు చేయడం జరిగింది. అది గురువుగారి అభిష్టం మేరకు వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సుమారు ప్రస్తుతం ఈ రోజున రేటు ప్రకారం అయితే ఇంచుమించు 8 నుంచి 10 లక్షల దాకా ఉంటుందని మేము అనుకుంటున్నాం. తాడేపూడెం డివిజన్ అగ్రికల్చర్ సహాయ సంచాలకులు నారాయణ రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ పథకాలు, సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి రైతు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, సేవలు అందించడానికి వ్యవసాయ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అగ్రికల్చర్ సహాయ సంచాలకులు నారాయణ తెలిపారు. మనం ప్రభుత్వం కొత్తగా ఎరువులు అమ్మకంలో కొన్ని రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే గత 20 రోజులుగా మనం సాగు చేస్తున్న వ్యవసాయం కోసం సొసైటీల్లో కానీ ప్రైవేట్ డీలర్ల వద్ద కానీ యూరియా 1, DAP ఈ 2 రకాల ఎరువులని ఈ పంటల నమోదు ప్రకారం ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ యూరియా వాడకాన్ని తగ్గించాలి. రైతులు విపరీతంగా, ఎందుకంటే అది మనకి సుమారుగా 2300 రూపాయలు పడుతుంది ఒక యూరియా బ్యాగ్ తయారు చేయడానికి. దాన్ని మనకి ప్రభుత్వం 266 రూపాయలకి మనకి ఇస్తూ సుమారుగా 1900 నుండి 2000 రూపాయలు సబ్సిడీ భరిస్తుంది. మనకి ఎప్పుడైతే తక్కువగా యూరియా అందుబాటులో ఉందని చెప్పేసి కలుపు మందుకు కూడా మనం యూరియా వాడుతున్నాము. అలానే అవసరం లేకపోయినా యూరియా వాడకాన్ని గణనీయంగా వాడటం జరుగుతుంది. కాబట్టి కొంత ఈ ఫెర్టిలైజర్ కన్జంప్షన్ తగ్గాలి, యూరియా వాడకాన్ని రైతులతో తగ్గించాలి. అలానే యూరియా పక్కదారి పడుతుంది, చాలా సందర్భాల్లో కొన్ని ఇండస్ట్రీస్ పరంగా వెళ్తుంది, ఈ పక్కదారి పడుతుంది. కాబట్టి యూరియాని కంట్రోల్ చేయడం జరిగింది. ఎవరైతే 2024-25 సార్వాలో వ్యవసాయం చేస్తున్నారో ఈ పంట నమోదు ప్రకారము ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. స్థానిక ముచ్చాలమ్మపురంలో వేంచేసి ఉన్న ముచ్చాలమ్మ అమ్మవారికి ఈ నెల 19వ తేదీ ఆదివారం శాకాంబరవి దేవి అలంకరణ చేయనున్నట్లు ఈవో పొప్పొప్పు హరేరాం ప్రసాద్ ఆలయ చైర్మన్ అన్నంనేడి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అవతారం అమ్మవారికి సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
దానిలో భాగంగా ఈ నెల 19వ తేదీ ఆషాఢమాసం మొదటి ఆదివారం శాకాంబరి అవతారం జరుగుతుందన్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది ముత్యాలమ్మవారి దేవస్థానంలో 19వ తారీఖు ఆదివారం అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయుచున్నాము. అలాగే ఈ శాకాంబరి అలంకరణకు కూరగాయలు ఇచ్చు భక్తులు శ్రీ విఘ్నేశ్వర వర్తక సంఘం వారు, అలాగే నీరులి వర్తక సంఘం వారు అమ్మవారి శాకాంబరి అలంకరణ నిమిత్తం కూరగాయలు ఇచ్చున్నారు. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే కూటమి నాయకులు ఆధ్వర్యంలో జరుగుతున్నవి. అలాగే మా దేవస్థాన చైర్మన్ అననీయుడు శ్రీనివాస్ గారు, అలాగే కమిటీ సభ్యుల సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. శాకాంబరి అలంకరణ రోజున అదే రోజున సారీ చీర కార్యక్రమం కూడా ముత్యాలమ్మపురం భక్తులు ఏర్పాటు చేసి ఉన్నారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాసం మొదటి ఆదివారం అనగా 19/7/2026న అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకరణ మరియు ముత్యాలమ్మపురం గ్రామస్తులు భక్తులచే అమ్మవారికి సారే చీరే కార్యక్రమం జరుపుబడుచున్నది. కావున అమ్మవారికి కూరగాయల రూపేణా కానీ సారీ రూపంలో కానీ సమర్పించుకునే భక్తులు నేరుగా ఆలయం వద్దకు వచ్చి అమ్మవారికి సమర్పించవలసిందిగా కోరుచున్నాం. శాకాంబరి అలంకరణకు కూరగాయల రూపేణా కానీ పండ్ల రూపేణా కానీ ధన రూపేణా కానీ ఇవ్వదలిచిన దాతలు కానీ భక్తులు కానీ 19వ తారీఖు అంటే 18వ తారీఖు శనివారం మధ్యాహ్నం నాటికి అన్నీ అందజేసిన ఎడల అమ్మవారికి అందంగా అలంకరించి ఆదివారం ఉదయం నుండి అమ్మవారి శాకాంబరి దేవిగా దర్శనం భాగ్యం భక్తులకు కలుగుతుంది. కావున 50 మంది గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారుగా వెలిసినటువంటి మన ముత్యాలమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢమాసం ఆ ముత్యాలమ్మ తల్లికి శాకాంబరి దేవిగా రూపాన్ని భక్తులకి దర్శనమిచ్చే విధంగా ఆ అమ్మవారు భక్తుల యొక్క సహకారాలతోటి శాకాంబరి దేవిగా దర్శనమిస్తుంది. ఈ సంవత్సరం కూడా ఈ ఆషాఢమాసంలో 19వ తారీఖు ఆదివారం నాడు భక్తుల యొక్క కొంగు బంగారైనటువంటి ముత్యాలమ్మకి శాకాంబరి దేవిగా అలంకారం చేసుకొని ఆ ముత్యాలమ్మ సేవా కార్యక్రమాల్లో భక్తులు తరించాలని చెప్పి ఈ సంవత్సరం కూడా 19వ తారీఖు ఆదివారం నాడు ముత్యాలమ్మ తల్లికి శాకాంబరి దేవిగా అలంకారం పూజా విశేష కార్యక్రమాలు జరుగుతాయి. స్థానిక 19వ వార్డులో గల యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో దేవదాస్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ పాస్టర్ ఏ దానియేలు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేశారు. 23వ వార్డులో నివాసం ఉంటున్న ప్రసాద్ అనే ఆర్ఎంపీ డాక్టర్ పక్షవాతంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబానికి ఆర్థిక సహకారం చేశారు. అతనిని మిగిలిన వారు కూడా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాజు, మణిబాబు, బాలాజీ, రాజా రమేష్, అభిషేక్, పాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేవదాస్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మరి ప్రసాద్ గారు ఒకప్పుడు ఈ యొక్క తాడేపల్లిగూడెం పట్టణంలోను అలంపురము, జల్లికొమ్మర పరిసర ప్రాంతాల్లో గత దినాల్లో 20 సంవత్సరాలు వైద్యం అందించేవారు. వారు సడన్గా పెరాలసిస్ వచ్చి కాలు చెయ్యి పనిచేయక వారు బయటికి వైద్యానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఇల్లు గడవలేని పరిస్థితిలో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి మరి ట్రస్ట్ ద్వారా వారికి కొంత చేయూతనివ్వాలని వారు మరి పడేటటువంటి ఇబ్బందిని చూసి వారికి మా ట్రస్ట్ ద్వారా దేవదాస్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి వారికి నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం ఈ దినము అందించడం జరిగింది. ఈ 19వ వార్డు దేవదాసం మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మరి ప్రసాద్ గారికి ఒకప్పుడు చలకపూడి జోసప్ప గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు. అలాగే ఇప్పుడు మా పాస్టర్ గారు మరి పాస్టర్ దానియేలు గారు ఇలాగే మాకు సంఘంలో చెప్పడం జరిగింది. ప్రసాద్ గారికి ఆర్థిక ఇబ్బంది మరి కాలు చేయలాగిందని మాతో చెప్పడం, మరి దానియేలు గారు మా పాస్టర్ గారు చెప్పడం వల్ల మా సంఘ సభ్యులు అందరూ దేవదాస్ ట్రస్ట్ సభ్యులందరూ కలిపి మరి ప్రసాద్ గారికి ఆర్థిక సాయం చేయాలని
మరి వాళ్ళకి మనసు యేసుప్రభు మనసు పెట్టాడు, అందరూ కూడా సాయం చేశారు. అలాగే మేము కాకుండా ఇంకా ఎవరన్నా సాయం చేయవాళ్ళు ఎవరన్నా ఉంటే మా దేవదాస్ మెమోరియల్ ట్రస్ట్ని సంప్రదించుకొని ఎవరికైనా సాయం చేసే మనసు కలిగజేయాలని ఆ యేసుప్రభుని మరీ ప్రార్థిస్తున్నాం. శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా సంఘం డొక్కా సీతమ్మ అన్నదాన సంఘం వ్యవస్థాపకులు బెజవాడ రాంబాబు ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఆయన నివాసం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెజవాడ రాంబాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి వారం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. కరోనా టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన అనంతరం తిరిగి ప్రారంభించి నేటికి నిర్విరామంగా కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఆదివారం తన నివాసం వద్ద పేదలకు వృద్ధులకు అన్నదానం, ఆర్థిక సహాయం అలాగే కాలాలకు అనుగుణంగా గొడుగులు, చెప్పులు, రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కాశీ అన్నపూర్ణ సేవా కార్యక్రమం స్థాపించి 20 సంవత్సరాల పై మాట 20 సంవత్సరాలు తగ్గగంట అయింది. రేపు మహాశివరాత్రి సోమవారం 100 శివరాత్రులు పుణ్యమెంతో రేపు చేసుకునేది పూజ కానీ మనం చేసుకునే సేవా కార్యక్రమాలు కానీ మనం చేసుకునే ధర్మాలు కానీ అంత ఫలితమైంది. 100 శివరాత్రులు వచ్చినా ఫలితం తక్కనంత ఫలితం రేపు అలాంటి మంచి దినం రేపు. అన్ని దినాలు కలిసి వచ్చిన ఎంతో మహాశివరాత్రి రేపు. మనకు సాగిన మట్టికి చిన్నవాళ్ళు ఉంటే అన్నీ చేసుకోలేకపోతే కనీసం 2 మామిడాకులు, 2 గరికి 2 మారేడాకులు పట్టుకెళ్ళి ఆ ఈశ్వరుడు పాదాల దగ్గర ఎత్తుకుని నమస్కారం పెట్టుకున్నా చాలు. సాగిన వాళ్ళకి సాగినంత భగవంతుడు ఇస్తాడు. సాగిన వాళ్ళు ఏదన్నా చేసుకోవచ్చు. సాగలేని వాళ్ళు ఆ 3 పట్టుకెళ్ళి చేసుకుంటే ఎంతో మంచిది. శివాలయం దగ్గరున్న ఒక గంట లేట్ అయ్యి దూరం వెళ్ళవలసిన వెళ్ళి చేసుకోవడం వల్ల ఎంతో ఉపకారం ఉంది రేపనే రోజు. శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా సంఘం తరపున డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ గౌరవనీయులైన శ్రీ బెజవాడ రాంబాబు గారు గత 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం ప్రతి ఆదివారము ఉదయం 11:30 కాడి నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెంలో ఉన్న పేద ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అందరూ ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చి ఈ అన్నదానమును సక్రమంగా నిర్వహిస్తున్న బెజవాడ రాంబాబు గారికి అనేక కార్యక్రమాల్లో ఇంకా పాల్గొని ఇంకా ఇటువంటి సేవా సంఘాలలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పాల్గొని ఇంకా చేయాలని ఆ పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటూ తాడేపగూడెం ఇస్కాన్ శ్రవణ కీర్తన భవనంలో ద్వాదశి సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించి మంగళహారతి ఇచ్చారు. నగర సంకీర్తనం చేశారు. ఇస్కాన్ ప్రతినిధి మురళీనాథ్ ప్రభు శ్రీమద్ భాగవతం క్లాస్ నిర్వహించారు. Hare Krishna Hare Hare Krishna Anuvantacha Atavoktameshwara Paramatme Nijamyuto Ede Sati Purushapara Evam Vyesti Purusham Prapushincha Puraisa Sarvada Vartamanohami Asa Bhuyo Purichayate Jnanena Pari Pashyanti Kechidatmanatmana अन्ये Sankena Yogena Karma Yogena Chapare. స్థానిక బ్రహ్మానందరెడ్డి కూరగాయల మార్కెట్లో ఆదివారం మార్కెట్లో కూరగాయల ధరలు గతంతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. 5 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు, కేజీ మచ్చిమిర్చి 50 రూపాయలు, టమాటా కేజీ 50 రూపాయలు, వంకాయ 80 రూపాయలు, బెండకాయ 60 రూపాయలు, దొండకాయ 50 రూపాయలుగా, దోసకాయ 40 రూపాయలు, బంగాళదుంపలు 40 రూపాయలుగా విక్రయిస్తున్నారు. వర్షాలు లేనందున ఎండలు బాగా పెరిగిన కారణంగా దిగుబడి తక్కువగా ఉండడం వలన కూరగాయల రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.